మన గువ్వల బాలరాజు పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా వదిలిపెట్టిపోయారు? బాలరాజు గారిని ఏమన్నా అంటే అయితే ఈరోజు మీరు గురుకులలో పనిచేసినప్పుడు మీకు కూడా తెలుసు, టెండర్లకు వెళ్ళారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే ఆరోపణలు కూడా ఆ రోజు. రేవంత్ రెడ్డి గారి దగ్గర సిఐడి ఉంది, పోలీసులు ఉన్నారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఉత్తద్దాలు 100 బూత. అంటే బీఆర్ఎస్కి అటావో తెలంగాణకు బచావో అన్నారు మీరు. బీఎస్పీ లాంటి తల్లి లాంటి మన గువ్వల బాలరాజు పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా వదిలిపెట్టిపోయారు అని మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. సో అదే ప్రశ్న మీకు వేస్తే బీఎస్పీ కూడా మీకు తల్లి లాంటి పార్టీ కదా. సో ఒకరిని విమర్శించేటప్పుడు మనల్ని కూడా ఇంకొకరు విమర్శిస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను బాలరాజు గారిని విమర్శించలేదు. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, బాలరాజు గారిని ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలోనే దాడులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మీరు ఏ పార్టీలు అయితే 20 సంవత్సరాలుగా కొనసాగారో, ఏ పార్టీ ద్వారా అయితే మీరు ఎంపీగా పోటీ చేశారో, అదేవిధంగా ఏ పార్టీలో అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారో, ఏ పార్టీలో అయితే విప్గా అయ్యారో, ఏ పార్టీ అయితే మీకు జిల్లా అధ్యక్షుడి పదవి ఇచ్చిందో, ఆ పార్టీ ఈరోజు ఇబ్బందులు, అంటే మీ నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్నది. మీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతా ఉన్నారు. తర్వాత అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నది. ఆ టైంలో మీరు కార్యకర్తల వెంబడి ఉండాల్సింది బాలరాజు గారు అని మాత్రమే చెప్పినా కానీ ఆయన నిర్ణయం తప్ప రైటా అనేది ఆయనకే వదిలేసిన. ఆయన వ్యక్తిగత నిర్ణయం ఆయనే చెప్పిన. ఆయన పోయేటప్పుడు కూడా ఆయన రాసిన లేఖలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కానీ ఇంకొకటి ఆయన చేయకుండానే రాతపూర్వకంగా మీతో 20 సంవత్సరాలు జర్నీ చేసిన చాలా చాలా ధన్యవాదాలు, నన్ను మంచిగా చూస్తున్నది. ఇప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల బయటికి పోతున్నాను. నేను ఆయన వ్యక్తిగతంగా ఏం తిట్టలేదు. ఆయన వ్యవహార శైలినో, లేకపోతే ఆయన కుటుంబాన్నో, లేకపోతే ఆయన ప్రస్థానాన్ని నేను తిట్టలేదు. ఆయన ఒక్కటే ఏమన్నా అంటే మీరు ఉంటే బాగుంటుండే అన్నాడు. అంతే అన్నా, నేను అంతకుమించి ఏమనలేదు. నేను బీఎస్పీని కూడా బీఎస్పీ పార్టీని నేను వదిలేస్తున్నప్పుడు నేను ఎందుకు వదిలేసిన అనేది ప్రజలకు ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు మీకు కూడా చెప్పమంటే చెప్తాను. నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన. బహుజన్ సమాజ్ పార్టీలో చేరి నేను ఇంతకుముందే చెప్పాను, మొత్తం నా సర్వీస్ని కూడా త్యాగం చేసి బహుజన్ సమాజ్ పార్టీలో వచ్చాను. నేను పెద్ద ఎత్తున యాత్ర చేసి చాలామందికి తెలియని బహుజన్ సమాజ్ పార్టీని పరిచయం చేశాను. మాయావతి వారికి చివరి క్షణం వరకు కూడా నేను విధేయుడిగా ఉన్నాను. ఎంతోమంది నాకు ఎన్నో ప్రలోభాలు పెట్టినా, ఆమెకు వెన్నుపోటు పొడవమని ఎన్నోసార్లు అడిగినా కూడా నేను అది చేయకుండా ఒక మహిళ, మరి అణచివేయబడ్డ సమాజం నుంచి వచ్చిన మహిళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది, జాతీయ పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి ఆమెను గౌరవించి ఆమె మాటకు లోబడి ఆమె ఎట్లా చేయమంటే మేము అట్లా చేశాం. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రాజకీయాలు, ఈ తెలంగాణ రాజకీయాలు ఆమెకు అర్థం కాకపోవడం, అదేవిధంగా బీజేపీ చేసిన ఎత్తుగడలకు కరెక్ట్గా స్పందించకపోవడం, దాని తర్వాత మాలాంటి నాయకులు ఒక ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఆ చివరి నిర్ణయం, కీలకమైన నిర్ణయం తీసుకున్న టైంలో మరి చేష్టలుడిగా ఉండడం, అదేవిధంగా సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మా పూర్తిగా నిరాశకు గురైనాం. అందుకొరకే పార్లమెంట్ ఎలక్షన్లో అయినా కూడా ఒక స్పష్టమైన నిర్ణయం బైంజీ గారు ఇస్తారనుకున్నాను, ఇవ్వలేదు. అందుకొరకే నేను ఆమె ధన్యవాదాలు చెప్పి, బైంజీ గారు చాలా చాలా ధన్యవాదాలు, నేను ఇంకా ఈ పార్టీలో ఉండలేను అని చెప్పి నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒక లౌకిక వేదిక కావాలనుకున్నాను. నాకు ఉన్న వేదికల్లో బీఆర్ఎస్ మంచిగా అనిపించింది, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనిపించింది. అందుకొరకు నేను ఇందులోకి వచ్చాను. నేను అంతే తప్ప బాలరాజు గారిని ఎక్కడ కూడా నువ్వు అది ఇది అని నేను విమర్శించే ప్రయత్నం చేయలేదు. నేను ఆయన వ్యక్తిగత జీవితంలో కానీ, లేకపోతే ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి వాటి గురించి నాకు అవసరం లేదండి. ఆయన ఈజ్ లైక్ ఎనీ అదర్ పొలిటికల్.